నమస్తే పొలిటికల్ వాయిస్ కి స్వాగతం. హైడ్రా ఒకవైపు, మూసీ సుందరీకరణ ఇంకొక వైపు, పేదోళ్ళు ఒకవైపు, పెద్దోళ్ళు ఒకవైపు. హైదరాబాద్ రాష్ట్రంలో రెండు రకాల భావనలు కనిపిస్తున్నాయి. కాసేపు రేవంత్ రెడ్డి మంచి పని చేశాడు అనిపిస్తుంది, కాసేపు పేదోళ్ళ పొట్ట కొట్టాడు అనిపిస్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం? ఈ అంశాలపై విశ్లేషణ చేసేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సతీష్. హైడ్రా చూస్తున్నాం, మూసీ సుందరీకరణ రెండు వేర్వేరు ప్రాజెక్టులు. రెండిట్లో కూడా కొద్దిసేపు రేవంత్ రెడ్డి అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడు, మొగోడు రవి అనేటువంటి కొంత వస్తుంది. మళ్ళీ వెంటనే మూసీ దగ్గర వేసరికి అన్ని చిన్న చిన్న గుడిసెలను కూలగొడుతున్నాడు, ఆయనకు పాపం దాక్కుతుంది అనేటువంటిది ఇంకొకటి వస్తుంది. దాన్ని ఎట్లా విశ్లేషించుకోవచ్చు సార్ మనం? ఏదేమైనా సతీష్, కూల్చివేయటము అనేది మంచి పద్ధతి కాదు. ఓకే, మంచి పద్ధతి కాదు అని మీరే చెప్పారు ఇంతకు ముందు. అయ్యప్ప సొసైటీ కూల్చేటప్పుడు ప్రతి సమస్యకి ఒక మంచి పరిష్కారం ఉంటుంది. దీంట్లో సిమెంట్ వేస్తారు, నీళ్లు పోస్తారు, ఇటుకలు పెడతారు, గోడలు కడతారు అని అన్నీ చెప్పింది నువ్వే. అవును. ఇప్పుడేమో మరి అట్లా కాదు అంటే ఎట్లా? ఒక ఇండివిజువల్ అపోజిషన్లో ఉన్నప్పుడు లేదా పవర్లో లేనప్పుడు ఒక మాట, అప్పుడు నీకు బాధ. ఓకే, అయ్యప్ప సొసైటీలో ఇల్లు కూల్చినప్పుడు నువ్వు బాధపడ్డావు. మరి అట్లాంటి సొసైటీలో ఇప్పుడు మీ ప్రభుత్వమే కూలుస్తుంది, మరి ఇప్పుడు ఎందుకు బాధ కాదు? అసలు వాట్ ఈస్ యువర్ ఎజెండా? ఏం చేయదలుచుకున్నారు? ఒక చోట కూలుస్తారు, హైడ్రా ఆయనేమో రంగనాథ్ గారు అవి మాకు సంబంధం లేదు, మా పరిధిలోకి రాదు అంటాడు. అవును. ఆ వాటర్ బాడీస్లో కానీ, వాటర్ బాడీస్ ఎఫ్టీఎల్లో కానీ ఆ పరిధిలో ఉన్నవి కూల్చాలి అన్నది మీ ఎజెండా. అవును. అది 111 జీవో, ఇది 212 జీవో, అది మా పరిధికి రాదు. అక్కడ కూడా వాటర్ బాడీలో ఉన్నదే కదా, అది మా పరిధిలోకి రాదు అంటే ఎట్లా? ఒకే ప్రభుత్వము, అనుమతి ఇచ్చిన ప్రభుత్వము. ఒక చోట ఒక రూలు, ఒక చోట 111, ఒక చోట 212, ఇది ఇందులోకి రాదు, అది అందులోకి రాదు. అదేంటి? ఒక బ్రాడ్ బేస్ ఏంటి? వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేయాలి, నీళ్లు, వర్షపు నీళ్లు చెరువుల్లోకి పోవాలి, బాగుండాలి. ఏ జీవో అయితే ఏంటి, అంతే. ఎవరైతే ఏంటి, అన్ని భూమి మీద ఉన్నాయి. కోర్టు, మీ బ్రదర్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే అందులో ఉన్న చెరువులో ఉన్నా కూడా కూల్చరు, ఎందుకంటే కోర్టు మాట వింటారు. కోర్టే తప్పు పడుతుంది. ఏమని? నువ్వేమో సెలవు రోజు అతి ఉత్సాహంగా పనిచేస్తున్నావు, మీ పొలిటికల్ బాసెస్ని నువ్వు ప్లీజ్ చేయటానికి, మీ రాజు కళల్లో ఆనందం చూడటానికి నువ్వు చేస్తే నువ్వు కూడా ఇబ్బందిలో పడతావు అని వార్న్ చేసింది కోర్టు. ఇంకా అంతకన్నా మీకు ఏమి కావాలి? ఇంకా ఎవడన్నా స్పెషల్గా వచ్చి చెప్పాలా? ఒక లేడీ అయితే ఏకంగా సీఎంని చంపేస్తానని అరుస్తుంది, నిన్ను చంపి పడేస్తాము అంటుంది ఇల్లు పోతే. ఎవరికైనా అది లీగలా ఇల్లీగలా అనే విషయం పక్కన పెడితే కూల్చివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. కొంతమంది ఈఎంఐలు కట్టాలంటున్నారు, 1 crore లోను, 1.5 crore లోను విల్లాస్ అని సంతోషపడి, పాపం అతను ఎవరో వారం రోజుల కిందట గృహప్రవేశం చేసినోడు ఇల్లు ఇంకా మామిడాకులు కూడా ఆరలేదు, అప్పుడే కూలగొట్టేశారు. అసలు ఆ బాధ ఎట్లా ఉంటుంది? మంచి చెడు అనేది ఎవడు లీగలా అసలు ఇల్లీగల్ అని నువ్వు ఎట్లా అంటావు? ఇల్లీగల్ అయినప్పుడు మరి నువ్వు పర్మిషన్ ఎందుకు ఇచ్చావు? నువ్వు ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నావు? రోడ్ వేసారు, నల్లేసారు, అవన్నీ ఎట్లా? పవర్, కరెంట్ వేసారు. అవును, అవన్నీ ఎట్లా వచ్చినాయి మరి? అవును. ఇంకోటి కూడా అద్దెకుంటున్నాడు పాపం, ఓనర్ కాదనుకుందాం, ఓనరు ఇచ్చాడు, ఎక్కడ మామూలుడు అద్దెకుంటున్నాడు, వాడికి తెలుసు మురికి కాలువ వాసన అన్ని తెలిసినోడేవాడు, గత్యంతరం లేక తక్కువ అద్దె కాబట్టి వచ్చి బతుకుతున్నాడు. ఓవర్ నైట్ రేకులు లేపేసి అంతా కూల్చిపడేస్తే అటు పోయి ఎటు పోవాలి? అసలు మానవత్వం ఉన్నట్ట? హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏమైనా పట్టించుకుంటుందా? ఎవడన్నా హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకొని కనీసం వాళ్ళైనా ఇన్ని నెలలు టైం ఇవ్వాలి, ప్రొటెక్ట్ చేయడంలో తప్పు పట్టట్లేదు, కూల్చడం ఓకే, కానీ ఇన్ని నెలలు టైం ఇవ్వాలి ఒకటి ఇల్లు ఖాళీ చేయడానికి, అప్పటిదాకా దాన్ని కూల్చొద్దని కనీసం హ్యూమన్ రైట్స్ చూడన్నా సుమోటోగా తీసుకొని ఆలోచించాలి. కోర్టు కూడా తప్పు పట్టినట్టు. రేవంత్ రెడ్డి హ్యూమానిటేరియన్ యాంగిల్లో ఫెయిల్ అవుతున్నాడు, ఇంకొక రకంగా రాజకీయంగా కూడా ఫెయిల్ అవుతున్నాడు. నువ్వు వచ్చి 1 year కూడా కాలేదు, అప్పుడే ఇట్లాంటి కూల్చివేతలు, ఇట్లాంటి డెసిషన్లు తీసుకోకూడదు. అరే బోలెడు పనులు ఉన్నాయి, వర్షాలకి తెలంగాణ కాకపోయినా కనీసం సిటీ అంతా ఓవర్ఫ్లో అవుతుంది, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లోయే.
అవును. కేటీఆర్ ఉన్నప్పుడు కొంత భయంతోనైనా సివరేజ్ క్లియరెన్స్ డబ్బులు తీసుకొనైనా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పలికేవాడు కూడా లేడు. ఓకే. ఇట్లాంటివి ఇమ్మీడియట్. రోజు సాయంత్రం వర్షం కొడుతోంది, మునిగిపోతున్నారు, డ్రైన్స్ అన్ని ఓవర్ఫ్లో అయ్యి గబ్బు పట్టింది సిటీ అంతా. అందుకే రేవంత్ రెడ్డి నాలాల కబ్జాలను తీసేస్తామని అంటున్నాడు కదా. రైట్, ఓకే, దట్ ఈస్ ఓకే, బట్ గివ్ సమ్ టైమ్ అంటున్నా నేను. తీయి ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆన్ యువర్ పార్ట్ అండ్ ఇఫ్ యూ థింక్ హైడ్రా ఇస్ రైట్, డూ ఇట్ విత్ హ్యుమానిటేరియన్ వాల్యూస్ అంటున్నా నేను. ఓకే. ఏమంటారు? మీ కూతురు పెళ్లి రోజు మిమ్మల్ని లిఫ్ట్ చేసి మిమ్మల్ని రాకుండా చేస్తే కోర్టు పర్మిషన్ తీసుకున్న రోజు ఆ రోజు మీకు ఎంత బాధ కలిగింది? అవును, కలిగిందా లేదా? అది మానవత్వం లేదు కేసీఆర్కి ఇట్లా చేయటం వల్ల అని అనుకున్నామా లేదా? అంతే. ఇప్పుడు నువ్వు ఒకడిని ఓవర్ నైట్ వచ్చేసి వాడికి నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి మళ్ళీ చెప్పకుండా వచ్చి సెలవు రోజు నువ్వు ఎందుకు వస్తున్నావు? కోర్టుకి వెళ్ళకూడదని. అంతే అంతే. దాని ట్రిక్ అది. మరి ట్రిక్ కాదు అది, పాత విషయం. ఎవడైనా ఏదైనా చేయదలుచుకుంటే ఆ రోజు కోర్టుకు పోకుండా శని ఆదివారాలు చూసుకొని చేసి పడేస్తారు. అంత దారుణంగా చేయాల్సినంత ఇప్పుడు ఆ 10 ఇళ్ళు కూల్చడం వల్ల నీకు ఆ లేకంత సేవ్ అయ్యే పరిస్థితి ఏం లేదు. 4 రోజులు ఆగటం వల్ల ఏం మునిగిపోయేది ఏం లేదు. ఆఖరికి హరీష్ రావు మిగతా వాళ్ళు రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మరి రాహుల్ గాంధీ ఏమో యోగి దగ్గర నువ్వు బుల్డోజర్ గవర్నమెంట్ అని ఇది కూడా కొడుతున్నారు అది కొడుతున్నారు, ఆయన అల్లరి చేస్తున్నాడు. మరి ఇక్కడ తెలంగాణలో పాలసీ ఏంటి? వాట్ ఈస్ యువర్ పాలసీ? ఒకడు ఊలిస్తే తప్పు, నువ్వు ఊలిస్తే తప్పు లేదు అంటే ఎట్లా? ఇంకోటి ఎవరు చాలా దూరం పోయి ఇదంతా చంద్రబాబు నాయుడు చేయిస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకి గోకోవడానికి టైం సరిపోవట్లేదు, ఏదేదో తనకుండి, లేదా జగన్ ఎట్లా భ్రష్టు పట్టించాలని ఆయన బిజీ అయ్యి లడ్డు నెయ్యి అంత గొడవలో ఆయన మునిగిపోయి ఉంటే ఇక్కడేదో కూర్చోమని చెప్పి ఆయనకి ఎందుకు చెప్తారండి? ఆయనకి ఏ లాభం? ఆయన మూసి పక్కనే మనం కొనుక్కున్నాడు ఆ ల్యాండ్స్, ఆయనకి ఏం సంబంధం అండి? అంటే 2 ప్రశ్నలు ఇక్కడ ఏమొస్తున్నాయంటే, ఇది ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. గతంలో టీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా 10,000 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అండ్ మూసీ రివర్ బెడ్ అనేటువంటిది వాళ్ళు అఫీషియల్గా చెప్పారు. వాళ్ళే రివర్ బెడ్ యొక్క ఎంఎఫ్ఎల్, దాని ఎఫ్టీఎల్, దానికి సంబంధించినటువంటి బఫర్ మొత్తం సర్వే చేసింది కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడే. వాళ్ళే 10,000 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేయలేకపోయారు, రేవంత్ రెడ్డి ఎగ్జిక్యూషన్ చేయగలుగుతున్నాడు. మనం ఎట్లా తప్పు పట్టొచ్చు? నేను ఎగ్జిక్యూషన్ చేయమంటున్నాను, వాళ్ళు క్వశ్చన్ చేయడం కూడా తప్పే. వాళ్ళ టైంలో రైట్ అయింది, ఇప్పుడు రాంగ్ ఎట్లా అవుతుందని నేను కూడా ఒప్పుకుంటాను. అవును, నేను టైం ఇవ్వండి అంటున్నాను. ఓకే, వేరెవర్ ఇట్ ఈస్ లీగల్, వేరెవర్ ఇట్ ఈస్ ఎఫ్టిఎల్ ఆర్ బఫర్ ఆర్ ఇల్లీగల్, యూ ప్లీజ్ డెమాలిష్. ఓకే, బట్ గివ్ సమ్ టైం. ఓకే, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఇంకో ఇల్లు చూసుకునేదాకా వాళ్ళకి ఇంకొక చూసుకుంటారా చూసుకోరా వాడి బాధ. నేను నీకు ఇంత టైం ఇచ్చాను, 30 రోజుల 50 రోజులు నేను నిన్ను కట్టుబట్టలతో నేను గంటలేదు. మినిమం కర్టసీ, మినిమం హ్యూమన్ వాల్యూస్ అంటున్నా నేను. అది ఓకే. హైడ్రా ఆయన ఏం చెప్పాడు? ఎవరైతే నివాసం ఆల్రెడీ ఉంటున్నారో నేను అది కూర్చొని ఆయన అఫీషియల్ గా ప్రెస్ నోట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు కూలుస్తున్నారు కదా, ఇప్పుడు మూసి చుట్టూ నివాసం లేని వీళ్ళు కూలుస్తున్నారా? అంటే అది హైడ్రాకి సంబంధం లేదు, మూసి రివర్ బోర్డు చేస్తుందని అంటున్నాడు. అరే ఏదైనా మీ ప్రభుత్వమే కదా, హైడ్రానా ఏదైతే ఏముంది? జిహెచ్ఎంసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వై డిడ్ యూ పర్మిట్? అవును. వై డిడ్ యూ గివ్ ఎ పవర్ కనెక్షన్? వై డిడ్ యూ ప్రొవైడ్ వాటర్ టు దెమ్? అవును. ఎస్, ఎవరు? హూ ఇస్ అట్ ఫాల్ట్? యు ఆర్ అట్ ఫాల్ట్, యువర్ గవర్నమెంట్ ఇస్ అట్ ఫాల్ట్. 100 గజాల లోపల ప్రాపర్టీ ట్యాక్స్ లేదంటాడు, 50 గజాల లోపల ప్రాపర్టీ ట్యాక్స్ లేదంటాడు, మళ్ళీ 3 అంతస్తులు ఉన్నాయని చెప్పి మళ్ళీ ట్యాక్స్ ఇచ్చిపోతున్నాడు. ఇంకా స్లమ్ అనే దానికి ఏం వాల్యూ ఉంది? లేదు కదా. 25 గజాల్లో కట్టిన ఇళ్ళకి కూడా ట్యాక్స్ ఇస్తున్నాడు ఈ మధ్య. మరి దానికి ట్యాక్స్ ఇస్తే నువ్వు చెప్పిన దానికి ఏం వాల్యూ ఉంది? నీ ఏం ఎజెండా ఇది? ఒకసారి కట్టుబడి ఉన్నప్పుడు 25 గజాల్లో ఉన్నవాడు కింద 2 పైన 2 3 తల్లి కొడుకులు ఎవడో ఉంటాడు. ఆడు 3 అంతస్తులు కట్టుకోకాడికి తప్పదు. 25 గజాల్లో సరిపోదు కింద, అది డబుల్ బెడ్రూమ్ అంతా కూడా ఉండదు. నువ్వేమో 3 అంతస్తులు అంటే ట్యాక్స్ వేసిపోతున్నావు. ఏమి నువ్వు చెప్పడానికి ఏదో ఒక ఎగ్జామ్షన్ అట్లెట్లా అవుతుంది? ఒకసారి 30 అంతస్తులు కట్టుకుని 25 గజాల స్థలంలో కట్టుకున్న ఇల్లుకు ట్యాక్స్ లేదు, 50 గజాల స్థలానికి ట్యాక్స్ లేదు అంతే. వాడికి కింద సరిపోక పైన కట్టుకుంటున్నాడు, పోనీ అద్దెకిచ్చుకుంటున్నాడు. వాడి జీవన భృతి నీ మీదే డిపెండ్ కాకుండా పైన కట్టుకొని అద్దెలకిచ్చుకొని చిన్న దాంట్లోనైనా ఏదో బతుకుతున్నాడు. బతకని మళ్ళీ దానికి నువ్వు ట్యాక్స్ వేసి దానికి హెరాస్మెంట్ అదేని, ఇవన్నీ ఇల్లాజికల్ థింగ్స్. నీకు రెవెన్యూ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్కన దానికి ఏం చేయాలి ప్రత్యామ్నాయం అది ఆలోచించకుండా మూసీని సుందరీకరణ చేస్తాను. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే దాంట్లో ఏదో ఒక మతలబు ఉంది,
మూసీ సుందరీకరణ సుందరీకరణలో 1,00,00,000 కోట్లు అది అంటున్నారు ఇది అంటున్నారు కాబట్టి దాంట్లో ఏదో ఒక మతలబు ఉంది. గవర్నమెంట్ కి లాభం అవుతుందా, ఇండివిజువల్స్ కి లాభం అవుతుందా, దేర్ ఈస్ సంథింగ్ ఇన్వాల్వ్డ్. అందుకనే ఇంత ఆగమగా ఇది చేయాల్సి వస్తుంది. అదొక రోజు లేకపోతే ఆ డబ్బు పట్టిన చోటుకి పోయి దాన్ని అంతా చేసి దాంతో ప్రాజెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది. ఇంకోటి గుడ్డిగా నేను నీకు చెప్తాను. ఇప్పుడు 108 రాజశేఖర రెడ్డి ఓహోహో చేశాడు అది ఇది అంటారు. దాంట్లో కూడా ఏదో ఒకటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో కానీ దీంట్లో కానీ బీద వాళ్ళకి ఫ్రీ చదువు అన్నారు. ఆ టైంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయంటే ఎవడు కాలేజీకి వచ్చే దిక్కు లేక అదొకటి పెట్టి జనాలను చేసి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చి అవన్నీ చేశారు. హాస్పిటల్స్ పిచ్చి పిచ్చిగా కార్పొరేట్ అయినా ఎవరు రావట్లేదు, హాస్పిటల్ గిరాకీ లేదు కాబట్టి అదొక కార్డ్ అని తయారు చేశారు. దానికి గవర్నమెంట్ పేమెంట్ చేస్తుంది అన్నారు. వాటిల్లో కూడా మళ్ళీ అన్ని స్కామ్లే, బిల్లులలో కూడా. సో దేంట్లో స్కామ్ లేదు, ప్రతి దాంట్లో కూడా అనుమానం వస్తుంది. అందరు అంటున్నారు ఈయనకి ఇంత ఒక పక్కన ఓల్డ్ సిటీలో ఉంటే మరి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరు వ్యతిరేకించట్లేదు కదా. వ్యతిరేకించట్లేదు, అదొక పెద్ద విషయము. ఓల్డ్ సిటీగా బాద్షా ఆయన ఎవరు ఇల్లు కూలుతుంటే మరి పరిగెత్తి వస్తాడు. వాళ్ళ కార్పొరేటర్లు అయితే రోడ్డు మీద ఒక పండ్ల షాప్ ఇట్లా జరపగానే ఆయన వచ్చేసి వాళ్ళు నిలబడి కోనేరే అది ఇదని అల్లరి చేసి తుమారా ఘర్ మే ఐసీ కడితే వైసే కడితే ఆయన వచ్చి పెద్ద అల్లరి చేసి ఒక వీడియో వేస్తాడు. మరి ఇప్పుడు అసలు ఆ కార్పొరేటర్ ఎక్కడ ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. హీరోలాగా వచ్చేస్తాడు ఒక కార్పొరేటర్. ఆ చార్మినార్ చుట్టుపక్కల ఏదన్నా ఐస్ క్రీమ్ బండి జరిపినా పరిగెత్తి వస్తాడు ఆయన. పోలీసు వాళ్ళ మీదకి వెళ్ళిపోతాడు. అభి ఓవైసీ సాబ్ మేరకు ఫోన్ కరే మై ఆయా అదని ఇదని ఏ నా ఇన్సాఫీ హై అవన్నీ అంటాడు. ఇళ్ళు కూలుస్తుంటే మరి మీరు అందరూ ఎట్టిపోయారు. మరి దాంట్లో ఇంకో క్వశ్చన్ మతలబ్ ఏముందంటే ఎక్కువ మటుకు హిందువులు ఉండిపోతున్నాయి. అంటే ఈ ముసి మాక్సిమం పోయాయి హిందువుల ఇండ్లు మెజారిటీ లెక్కల ప్రకారం అంతా హిందువులే నిర్వాసితులు అవుతున్నారు, బాధితులు అవుతున్నారు. వీళ్ళు ఎక్కువ పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏమంటున్నారంటే ఇంకా జనాలు మాట్లాడుకునేది ఆల్రెడీ అక్బరుద్దీన్ వాళ్ళంతా థేమ్స్ రివర్ అవన్నీ చూసి అమెరికాలోనే ఒప్పందం కుదిరింది, ఇదంతా పోతుంది, వాళ్ళు కలిసే చేస్తున్నారు ఇదంతా అంటున్నారు. సరే వాళ్ళది అట్లా అనుకుందాం. మరి మన బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేశ నాయకులు అంతే ప్రెస్ కాన్ఫరెన్సులు, స్పీచ్లు, స్టేట్మెంట్లు, అదెట్లా ఇదెట్లా అది ఇదని చెప్పేసి అక్కడి నుంచి భోజనాలు అయిపోతుంది. తర్వాత యాక్షన్లో ఎవరున్నారు? మీరు అక్కడ పోయారా? మూసీ దగ్గరికి కానీ ఎక్కడికైనా కానీ ఎవరైనా వెళ్ళారా? లేదు, ఒక్కళ్ళు పోలేదు. వెళ్ళినా కంటి తుడుపు చర్య, అంతే. వెళ్ళినా కంటి తుడుపు చర్య. ఈయన వీళ్ళ మాట ఏమి వింటారో తెలియదు, వినారో తెలియదు. ఇంకా ఏంటంటే అసలు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే పైన ఉండే ఎవడైతే కన్స్ట్రక్షన్ చేసేవాడు కానీ లేదా కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ కాంట్రాక్టర్ గానీ ఉంటాడో వాడు అన్ని పార్టీలకు చెందాలిస్తాడని చెప్తున్నారు. అంతే. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అని ఉంది, ఆంధ్రలో ఆయనే చేస్తున్నాడు. కాళేశ్వరం ఆయనే చేశాడు. ఏ పెద్ద ప్రాజెక్ట్ ఉన్నా, కోట్ల విలువ ఉన్న ప్రాజెక్ట్ ఉన్నా మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ అని ఆయన చేస్తాడు. ఏ ప్రభుత్వం ఉన్నా ఆయనే చేస్తాడు. అన్ని పార్టీలలో ఆయనకు సన్నిహితులు ఉన్నారు. అంతే. సో ఇప్పుడు మరి కాళేశ్వరం వల్ల డిస్టర్బ్ అవుతుందా? కాళేశ్వరం డిస్టర్బ్ అయితే మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి డిస్టర్బ్ అవుతాడు. సో అన్ని పార్టీలతోనే ఆయనకి కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ ప్రాజెక్ట్లో ఏ స్కామ్ ఉన్నా, ఏదైనా ఏ పిల్లర్ కూలినా పెద్దగా జరిగేది ఏమి ఉండదని కూడా ఒక భావన వచ్చేసింది అందరు. ఆ వారం రోజులు హడావుడి అంతే. అదే ఊరికనే ఉంటుంది, వస్తుంది పోతుంది. మన పోయి నీళ్లు మంచిగా బారుతున్నాయి కదా అని కేటీఆర్, హరీష్ రావు వాళ్ళందరూ విజిట్ చేసి వచ్చారు. అంతా బాగానే ఉంది, ఉత్తగా అనవసరంగా మమ్మల్ని బదనాం చేశారని అన్నారు. మన నదిలో కూడా అక్బరుద్దీన్ ఓవైసీకి రేవంత్ రెడ్డి మధ్యన ఒప్పందం ఉందనేటువంటిది నమ్మొచ్చు అంటారు. ఈ లెక్కన నమ్మొచ్చు కాదు. ఈయన పోయినప్పుడు, ఈయన అమెరికా వెళ్ళినప్పుడు ఆయన హోస్ట్ చేశాడు. అక్కడ హోస్ట్ చేసినప్పుడే చాలా విషయాలలో ఒక అండర్స్టాండింగ్ వచ్చారు అనేది ఉంటుంది. జనరల్ గా ఏ పార్టీ అయినా వాళ్ళకి అండర్స్టాండింగ్ తో వస్తుంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అనేది హైదరాబాద్ కి మంచిది కాదనే విషయంతో వాళ్ళతోని చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యాడు. కేసీఆర్ అయితే అవసరమైన దానికన్నా కాంప్రమైజ్ అయ్యాడు. 1 ఎకరం కావాలంటే 10 ఎకరాలు ఇచ్చాడు. సంతోషంగా ఉండండి, మీ ఇష్టం వచ్చినట్టు దున్నుకోండి అని చెప్పి. సో ఇప్పుడు ఈయన కూడా డైరెక్ట్ గా ఏమి అనకపోయినా పోనీ అసెంబ్లీలో అన్నాడు కదా, తుమ్ హమారా బాయ్ హమారా పార్టీ మే ఆజావా, నీకు పోటీయే చెయ్యము, నీకు సీట్ ఇచ్చేస్తాము అన్న లెవెల్లో మాట్లాడారు కదా. ముఖ్యంగా ఓవైసీ వాళ్ళతో, ఎంఐఎం వాళ్ళతో ఎట్లుందంటే వాళ్ళే ముందు ఒప్పందం చెప్తారు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అన్నట్టుగా. అది ఎప్పటి నుంచో ఉన్న పాలసీ. అది అసెంబ్లీలో ధూమ్ ధామ్ అంటారు, పక్కకు బీఎస్సీలో వెళ్ళగానే అందరు నవ్వుతారు, స్నాక్స్ తింటుంటారు. మనకు పక్కన పలానా చోటు ఉంది, దానికి అది క్లియరెన్స్ ఇది కావాలని, మహావీర్లో ఇది ఉందని అది ఉందని చెప్తారు, దేక్లో ఉంది అని చెప్తారు, అయిపోతుంది. ఇదే కాదు, వైఎస్ఆర్ చంద్రబాబు ఉన్న టైంలో కూడా అంతే. ఆయన ల్యాండ్ అదంతా
జిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొడతారంటే బాబు దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయగానే క్లియర్ చేసి పెట్టారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి దాన్ని అమ్మేసుకున్నాడు బంజారాహిల్స్లో. ఇట్లా తర్వాత పాలిటిక్స్ తర్వాత కానీ పాలిటిక్స్ ఇప్పుడు జగన్కి సరిగా పాలిటిక్స్ అంత బాగా అర్థం కాలేదు, వన్ సైడ్ పోయి దెబ్బతిన్నాడు. కానీ వైఎస్ఆర్ ఆ టైంలో వాళ్ళందరూ దేవర్ ష్రూడ్ పాలిటిషియన్స్. గొడవే అంతే, ఇంట్లో మన భోజనాలే అట్లా నడిచింది. కానీ ఎంఐఎం అనేది ఇంత సైలెంట్ గా ఎప్పుడూ లేదు. ఏదో నామకే వాస్తే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఇది హైదరాబాద్ ఇది కరెక్ట్ గా మలక్పేట ఏరియాలో అవన్నీ జరుగుతుంటే వాళ్ళకి ఎమ్మెల్యే ఉన్నటువంటి ఏరియాలో జరిగింది, వాళ్ళకి చెడ్డ పేరు వస్తున్నా కూడా ఎందుకు డైరెక్ట్ గా అటాక్ చేయట్లేదు? అదంతా కాకుండా ఇప్పుడు రాహుల్ గాంధీ పిలిపించుకున్నాడు, అందరూ ఏమంటున్నారు తిట్టి పంపించాడు నువ్వు ఇట్లా చేయటం కాదని. ఇది కొంత స్లో డౌన్ అవుతుందనే, డైల్యూట్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. డైల్యూట్ అయిపోయినా అవ్వకపోయినా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో తప్పకుండా ఆలోచించాలి. జనాలను పోనీ అద్దె వాళ్లను రోడ్డు మీద పడేయద్దు, వాళ్ళ ఉసురు తగులుతుంది, డెఫినెట్ గా తగులుతుంది. కూలగొట్టిన డిస్ట్రక్టివ్ మెజర్స్ తీసుకున్న ఏ గవర్నమెంట్లు ఎవ్వడు బతికి బట్ట కట్టలేడు. ఒకటి ఇల్లు ఎన్ని ఇండ్లని కూలుస్తావు నువ్వు, ఎంత చేస్తావు? మూసి అంతా నువ్వు చుట్టుపక్కలంతా తీసేసి ఎన్నాళ్ళు నువ్వు సర్వైవ్ కావాలి? రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి ఉంటే గాంధీ భవన్ వెనకాల ఉన్న బస్తీని తీసేటప్పుడు ఎంత గొడవ అయింది. జగ్గారెడ్డి లాంటి వాడు నేను బ్యాన్ చేస్తున్నాను హైదరాబాద్ నేను రాని అని అంటున్నాడు. సంగారెడ్డి లోపల రాని అని అన్నాడు. ఇప్పుడు మరి రేపు పొద్దున నీ పార్టీలోనే నీకు ఏకాభిప్రాయం లేకపోతే, సపోర్ట్ లేకపోతే దానం నాగేందర్ వ్యతిరేకించాడు, మళ్ళీ ఏదో సర్దుకొని గణేశుడి దగ్గరికి పోయాడు, అది వేరే విషయం. సో విత్ ఇన్ ద పార్టీ పొలిటికల్ గా సపోర్ట్ లేదు, పాలసీ పరంగా కూడా నీకు సపోర్ట్ లేదు. ఎంతకాలం నువ్వు ముందుకెళ్ళగలవు? ఫైనాన్షియల్ గా నువ్వు సౌండ్ లేవు. ఇప్పుడు మనం ఆ స్పిరిట్ ని తప్పు పట్టాలన్నా ఎగ్జిక్యూషన్ తప్పు పట్టాలన్నా? ఆ డైనమిక్సే తప్పు, ఎజెండానే తప్పు. ఓకే, ద వే ఇట్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడే తప్పు. ఓకే, అదే ఇల్లీగల్ అనేది ఇల్లీగలే. అంటే మళ్ళీ రేపు పొద్దుగాల వానలు వచ్చి మునిగితే మళ్ళీ వాళ్ళే ప్రశ్న వేస్తారు, ఎవరు రాలేదు మునిగిపోయింది కట్టుబట్టలతో రోడ్డు మీద వచ్చావు. మరి మునిగిపోయేటప్పుడేమో అట్లా అంటారు, ఎండిపోయినప్పుడేమో ఇట్లా అంటారు. ఇదొక టిపికల్ ఉంటుంది. ఇంత లోతు నీళ్లు ఉంటాయి. ఏ మినిస్టర్ అయినా ఏ ఆఫీసర్ అయినా వాడు స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తాడా? నువ్వు రాలేవంటే వాడు రాలేడు. నువ్వు మనిషే వాడు మనిషే. సపోజ్ నేను ఒక దోమలగూడ ఎమ్మెల్యే అనుకుందాం, నేను దోమలగూడకు ట్యాంక్ బండ్ పగిలిపోయి నీళ్లు వచ్చేసి నిండిపోయినాయి అనుకుందాము. వాడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే వాడు ఎక్కడ పడుకున్నాడు, వాడు రాలేదంటే నేను నీళ్ళలో నేను ఎట్లా రాగలను? ఏదో బోట్ వేసుకుని ఏమైనా రాగలను, కానీ ఇల్లు మునగ్గానే ఓవర్ నైట్ నీ ఇంటికి రాగలనా? అంతే. నేనేమన్నా దేవుడినా ఇట్లా ప్రత్యక్షంగా కానీ టక్ మనం వచ్చి నిలబడి అభయం ఇచ్చి నీళ్లను మాయం చేసి అది చేయలేం కదా. మీకెంత బాధో ఎమ్మెల్యే కూడా మనిషే. ఇట్ విల్ టేక్ టైం. ఇంకా ఆ విధంగా చంద్రబాబుని అప్రిషియేట్ చేయాలి. ఆ ఏజ్ లో బుల్డోజర్ ఎక్కి హీరోయిజం చూపించాడు, జనాలని చేశాడు, క్లీన్ చేయించాడు. ఇట్స్ ఏమంటారు, చెప్పుకోదగిన విషయం అది. హీరోటిక్, ఇట్స్ ఎ మోడల్, రోల్ మోడల్ ఫర్ ది కంట్రీ. ఏమండి మనం బుల్డోజర్ ఎక్కలేము, రోజు బుల్డోజర్ ఎక్కి వాడికి అలవాటు ఉంటుంది, అది పట్టుకుని నిచ్చెనలాగా ఎక్కుతాడు. కానీ ఆ పైకి ఎక్కి కూర్చోవడం అనేది, అందులో కూర్చోవడమే బోల్డ్ అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇతను బుల్డోజర్ ఎక్కి కూర్చొని వినాయకుడు ఊరేగింపులాగా మెల్లగా పోతూ అందరికి సంజాయిస్తూ చేద్దామమ్మా అని చెప్పి ఫైర్ ఇంజన్లు పెట్టి అడిగి ఇచ్చి అన్నం ఇచ్చి అది ఇచ్చి హోటల్ వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి అసలు ఆ వారం రోజులు అసలు ఎంత బాగా మెయింటైన్ చేశాడంటే నిజంగా రోల్ మోడల్ ఎవడన్నా థీసిస్ చేయొచ్చు. ఫ్లడ్స్ వచ్చినాయి, కృష్ణానది వల్ల మునిగింది, దాన్ని బండ్ ఎట్లా వేశారు. ఆ ఎమ్మెల్యే కూడా రాత్రంతా పైన ఉండి అక్కడే మకాం వేసి అక్కడే రోడ్డు మీద కూర్చొని దీన్ని బురదలో పండుకొని అది బండ్ కూడా వేయించాడు మళ్ళీ నీళ్ళు రాకుండా. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. మరి ఎట్లా మన మూసీ నది వర్షాలు వస్తే మునిగిపోతాయి, వాళ్ళు మూసీ నది లోపలనే కట్టిర్రు, అది తెలిసిపోతుంది, రివర్ బెడ్ లో కట్టిర్రు, వాళ్ళని ఎట్లా తొలగించాలి? వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారు కానీ మినిమం 3 months టైం ఇవ్వాలి. అంత లోపల ఏమైనా నిజంగా వాళ్ళకి ఏదైనా పొజిషన్ ఇవ్వటమో పత్రం ఇవ్వటమో అట్లాంటిది ఏదైనా ఇచ్చి హామీ చేసి ఖాళీ చేయించాలి. నిజంగానే ఓవైసీ మొగోడైతే ఇప్పుడు అడ్డం తిరిగి నిలబడాలి దీనికోసం. కూలగొట్టడానికి అడ్డం తిరగమంటలేదు నేను, వాళ్ళకి టైం ఇప్పించడానికన్నా మొగోడైతే నిలబడాలి. తన స్వార్థం కోసం తన కాలేజ్ కూల్చొద్దనో అట్లా భయపడి ఏదైనా ఓవైసీ కాలేజ్ డెఫినెట్ ఉంది కదా, అదైతే అసలు సెంటర్ ఆఫ్ ది లేక్, అది లేక్ మధ్యలో పెట్టుకుని దారి వేసుకొని అదేదో టూరిజం స్పాట్ లాగా దాన్ని పగోడాలలాగా జపనీస్ స్టైల్లో బిల్డింగ్లు కట్టి ఏమనంటే పిల్లలు చదువుకుంటున్నారు అని. అరే పిల్లలు చదువుకుంటే ఇట్లాంటి బిల్డింగ్లు ఇల్లీగల్ ఆక్యుపేషన్ బిల్డింగ్లలో చదివిస్తావా? నీ ఇళ్లలో చదివి వీళ్ళకనే కదా అసలు ఓవైసీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి గండిపేట ఒడిలో బోలెడు ఇండ్లు ఉన్నాయి.
ఇప్పటికీ ఉన్నాయి. గెస్ట్ హౌస్ రూపంలో, ఇళ్ళ రూపంలో బోలెడు ఉన్నాయి గండిపేట ఒడ్డున. ఓకే. మరి అటువైపు ఎవరు పోలేదు, మరి అమ్మేసుకున్నారా తెలీదు. చర్చ అయితే వస్తుంది, మల్లారెడ్డిని వదిలేసారు, రాజేంద్ర రెడ్డి వదిలేసారు, ఓవైసీని వదిలేసారు, ఎన్టీఆర్ స్కూల్స్ వాళ్ళని గండిపేటలో, ప్లస్ పొంగులేటి వాళ్ళను, పట్నం రెడ్డి, వివేక్ వీళ్ళందరినీ వదిలేయడం తోటి ప్రజలకు ఒక అనుమానం అయితే వస్తున్నది. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలేసి అన్నట్లా ఓవైసీది నీకు దమ్ముంటే ఊరగొట్టు అని ఛాలెంజ్ చేస్తుంది. అవును, అది మతపరమైన రంగు కూడా పులిముకుంటుంది. అవును, ఎక్కువ మట్టికి హిందువులు ఇళ్ళే పోతున్నాయని ఓల్డ్ సిటీలో. పోనీ ముస్లిం ఇళ్ళు పోతున్నా మరి ఈయన ఎందుకు రావట్లేదు? నువ్వు నిజంగా సెక్యులర్ అని నువ్వు మాట్లాడితే ఓవైసీలు ఇద్దరు కూడా వీళ్ళ కోసం కూడా నువ్వు రావాలి, మూసి మీదికి రావాలి. నువ్వు మూసి మీదికి వచ్చి చాదగడ్డ బ్రిడ్జ్ దగ్గర నిలబడి అయ్యా ఎవరు గొలగొడతారా గొలగొట్టండి, వాళ్ళకి టైం వేయకుండా మీరు ఎట్లా గొలగొడతారని మాట్లాడు. ఎట్లా గొలగొట్టాలని మాట్లాడద్దు, అది లీగల్ కాదు. అక్కడ ఆ భూమి దాని పక్కన ఉండటానికి అది కరెక్ట్ కాదు. కూలగొట్టడం నిజమే, దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది నిజమే. దాంట్లో ఎవరికి ఏం లాభం ఉన్నా చేసుకోండి, అది వేరే విషయం. కానీ టైం ఇవ్వకుండా ఓవర్ నైట్ గా బుల్డోజర్ పెట్టి కొట్టేసి వాళ్ళందరూ రోడ్ల మీద పడి ఏడిస్తే నువ్వు మా అంటే ఇంకో సంవత్సరం ఉంటావేమో, పోనీ ఇంకో 2 సంవత్సరాలు సీఎం ఉంటావేమో. ఆ తర్వాత అయితే వాళ్ళ జగన్ పరిస్థితి ఏంటి అందరికీ తెలిసింది కదా. ఏదో ఒక రోజు అయితే బయటపడక తప్పదు కదా. నిజంగా జనాలకు బెనిఫిట్ చేయడానికి చేసే పనులు ఎన్టీఆర్ టైంలో ఏదో కొన్ని ఉండేవి తప్ప, అదర్వైజ్ ఏ ప్రాజెక్టు ఎవడు ఎక్కడికి అప్రోచ్ అయ్యి ఏది చేసినా దాంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ పౌడర్ గీడర్ జాన్సన్ గిన్సన్ అవన్నీ ఇస్తాడు, అవి అమ్ముడుపోక ఇటు పుష్ చేశారు కేసీఆర్ కిట్ పేరు మీద. కేసీఆర్ కిట్ పేరు మీద ఫారిన్ లో అదంతా క్యాన్సర్ వస్తుంది ఆ పౌడర్ వల్ల, ఇట్లాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి దాని మీద. నిజంగా ప్రూవ్ అయిందో లేదో తెలియదు, ఉంది. మరి ఉన్నది ఇప్పుడు కొత్తగా పెట్టిన పిల్లలకి వాళ్ళకి జాన్సన్ పౌడర్ ఇస్తున్నారు. సో కంపెనీల వాడి స్వార్థం కోసం ఏదైనా మనకు అంటగడతాడు తప్ప ఇది ఎవడి మీద ఎవడికి ప్రేమ ఉండదు. ఫైనల్ గా పరమార్థం అంతా కూడా బిజినెస్. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అమ్మకము అంతే అన్ని బిజినెస్ అయినప్పుడు, వ్యాపారం అయినప్పుడు, హుండీలోంచి డాలర్లు శరీరంలో దాచిపెట్టుకొని పారిపోయినప్పుడు ఇంకా ఏమి దేవుడు ఉన్నాడు, ఏమి భక్తి ఉంది, ఎక్కడ ఎవరికి భయపడుతున్నారు? అంతే. ఇండివిజువల్ గా స్వార్థం కోసం మాక్సిమం పనులు చేయడం తప్ప ఎంతో కొంతమంది. ఈ రోజున ఆయన పేరు జగ్గి వాసుదేవ్, ఆయన మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ ఆడవాళ్ళని నిర్బంధం చేస్తున్నారని, ఇండ్లకు పోనివ్వట్లేదని, పెళ్లిళ్ళు చేయనివ్వట్లేదని, గుండు చేపించి అక్కడే ఉంచుకుంటున్నారని ఆరోపణలు వచ్చినాయి. మరి అక్కడ కూడా మరో డేరా ఉందా ఏంటని నాకు అనుమానం వస్తుంది. ఎందుకు అమ్మాయిలు వై షుడ్ యు విత్హోల్డ్ దెమ్? పూజలు చేస్తున్నారేమో, భక్తి వస్తున్నారేమో, సిగాలు ఊగుతున్నారేమో, అదంతా వేరే విషయం. కానీ అక్కడ గుండు చేసి అందులోనే ఉంచేసుకోవాల్సినంత అవసరం ఉంది. అది ఆడవాళ్ళకి గుండు చేయటం ఏంటి? అదేమన్నా ముండమోపుల? ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పోలీసు పోయి అంతా రైడ్ చేసి అంతా వెతుకుతున్నారు అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది ఏంటి అనేది. అసలు ఇవన్నీ కాకుండా ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు అనేవాడు ఉన్నాడు, ఏదో చెప్తాడు, మీ ఇష్టం ఉంటే వినండి, లేదు అంటాడు, కానీ ఒక హద్దు దాటిపోడు. నేనే దేవుణ్ణి, నేనే జీవుణ్ణి, మొత్తం నా దగ్గరే అందరు మోకరిల్లండి అన్నాడు. వస్తే రండి, పోతే పోండి, నేను చెప్పేది ఏదో వినండి, ఇది మంచిది పాటించండి, ఇది చెడు అని. అంతవరకు ఓకే. కానీ జనాలను ఉంచేసి కాటేజీలు పెట్టి సంసారాలు చేపించి అక్కడే ఉంచి వంటలు చేసి అక్కడే ఉంచి తల్లిదండ్రులకు కూడా దూరం చేసి బ్రహ్మకుమారిలంతా బోగస్ అని కూడా బయటపడింది. సో ఎటుపోతున్నాం మనం? ఒక మనిషిని ఇంకోటి మనిషి ఈ దేవుడు అని నమ్మటం వల్ల ఇదంతా మోసం జరుగుతుంది. ఎంతవరకు ఉండాలో గురుభక్తి అంతవరకే ఉండాలి తప్ప ఒక బియాండ్ ది లిమిట్ పోకూడదు. అట్ ది సేమ్ టైం ఈ హైదరాబాద్ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి కోర్టు తిట్టింది కదా మిమ్మల్ని, సెలవు రోజులు ఎందుకు పని చేస్తున్నారయ్యా మీరు అని. దొడ్డిదారిన కూల్చాల్సిన అవసరం ఏముంది? అంత అర్జెన్సీ ఏముంది? ఇప్పుడు సిటీని మారుస్తారా అన్నాడు. ఒక్క రోజులో ఓవర్ నైట్ చేంజ్ సిటీ. దాని బదులు సాయంత్రం వర్షం పడితే ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏమవుతున్నాయి, సిటీలో అన్ని డ్రైనేజీలు సరిగా ఉన్నాయా లేదా, ఎవడింట్లోకి నీళ్లు పోతున్నాయి, ఎక్కడ లో లయిందో, ఎక్కడ అప్పు, ఎక్కడ ఇంకా ఏమి కొత్తగా ఎవడైనా పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారా, మన ఎంసీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనాలకు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఏంటి చేస్తున్నారు, అట్లాంటివన్నీ చేసి కన్స్ట్రక్టివ్ మెజర్స్ తీసుకొని సిటీని డెవలప్ చేయడం. ట్రాఫిక్ ప్రాబ్లం టోలీ చౌకీ, మెహదీపట్నం వాడు స్టార్ట్ అయితే
ఇక వాడు హాస్పిటల్కి ఎవడైనా పోతున్నాడు ఆడవాళ్ళంటే ఇక ఆడ పోయిన తర్వాతనే మీరు రిటర్న్ అన్నా కావాలి, ఇంకా హాస్పిటల్ పోయే సమస్య లేదు, గంటన్నర అంతే. బంపర్ టు బంపర్. ఎడ్ల బండి ఇంకా స్పీడ్ పోవచ్చు అంతే, నడుచుకుంటే హ్యాపీగా నడుచుకుంటే వెళ్ళిపోయిన డెస్టినేషన్ చూసదు. ఇట్లాంటి ఇమ్మీడియట్ సమస్యల మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం పని చేయట్లేదు. ఇప్పుడు బస్సులలో ఎక్కుతారు జనాలు, ఎప్పుడు పోతుంది అందులో బస్సులో కూర్చొని ఉండాల్సిందే. అంతే. ఇలాంటివన్నీ మనం ఏం చేయగలం? ఇక్కడ ఫ్లైఓవర్ కావాలా? కొంతమేరకు సిటీలో మంచి ఓటింగ్ వచ్చిందంటే పోయిన గవర్నమెంట్కి ఈ ఫ్లైఓవర్స్ వల్లే వచ్చింది. కొంత ట్రాఫిక్ సమస్య క్లియర్ అయింది. ఇప్పుడు శంషాబాద్ రూట్ లో, ఎయిర్పోర్ట్ రూట్ లో అన్ని ఫ్లైఓవర్ ని కొట్టి ర్యాంపులు వేసాడు. దానివల్ల చాలా ఇంతకుముందు ఓన్లీ ఎయిర్పోర్ట్ వాడు బండి ఎక్కితే ఆడే పోవాల్సింది తప్ప ఇంకోటి పోయేవాడు కాదు. ఇప్పుడు అందరూ ఫ్లైఓవర్ వాడుతున్నారు, కొంత సుఖం ఏర్పడింది. అట్లా మిగతా చోట్ల ఏమన్నా ర్యాంపులు చేయగలమా? ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమన్నా? ఇట్లాంటివి కాకుండా ఎక్కడో ఊరు బయట ఎవడో విల్లా కట్టుకున్నాడని దానికి అది అడ్డం వస్తుందని దాన్ని ఆగమేఘాల మీద ఓవర్ నైట్ సెలవుల రోజు పోయి వాడు ఏడుస్తుంటే ఇంకా కట్ ఆఫ్ డేట్ లేదు. అంటే ఎప్పటి నుంచి నువ్వు ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేస్తున్నావు? 10 years, 15 years, 20 years, 30 years, 50 years. 50 years అయితే నువ్వు మళ్ళీ వచ్చి సచివాలయం దగ్గర ఆగాల్సి వస్తుంది. కాదు, ఒక గవర్నమెంట్ లో కూలగొట్టడానికి జిహెచ్ఎంసీకి ఒక రూలు, హైడ్రాకి ఒక రూలు. అవును, అదేంటి ఇది నా పరిధిలోకి రాదు, అది నా పరిధిలోకి రాదు, ఏమైనా పోలీస్ స్టేషన్ లా? అవును, సిటీ వైడ్ గా నువ్వు చేసే పనే కదా వాటర్ బాడీస్ చుట్టూ. అవును, మరి నువ్వు ఎందుకు గిరిగీసుకొని కూర్చున్నావు? ఎందుకు ఇంత టెంపోరైజ్ చేయటం? ఇదంతా రాజకీయ ఇప్పుడు హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లో ఫెయిల్ అయ్యారని అంటారు. రాజకీయంగా ఎట్లా ఫెయిల్ అయినప్పుడు కేసీఆర్, కేటీఆర్ కూడా వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఎంక్రోచ్మెంట్స్ తీసేయాల్సిందని వాళ్ళు చెప్పారు. అసలు వాళ్ళు కూడా మాట మార్చినట్టే కదా. కేవలం రేవంత్ రెడ్డి ఒక్కరు మాత్రమే మాట మార్చినట్టు ఎట్లా అనుకోలేదు? అదే పాలిటిక్స్ అంటే. ఇప్పుడు అవకాశం దొరికింది, జనాలందరూ బీఆర్ఎస్ భవన్కి వస్తున్నారు, తెలంగాణ భవన్కి వస్తున్నారు, మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు, ఎక్కడ పోయినా చుట్టూ జనాలు గుమికూడుతున్నారు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది రైట్ ఆపర్చునిటీ టైం. ఓకే, అవే పాలిటిక్స్ అంటే. నీకు మంచి టైం వచ్చినప్పుడు ఎన్కాష్ చేసుకో. అసలు ఇంత తొందరగా రేవంత్ రెడ్డి ఇంత తొందరగా చెడ్డ పేరు తెచ్చుకుంటాడని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అతను కూడా స్ట్రీట్ స్మార్ట్, చిన్న లెవెల్ నుంచి పైకి వచ్చిన వాడు అని అనుకున్నాను. కానీ ఇట్లా తొందరపడి ఇండ్లు కూలగొట్టేసి ఇట్లా బద్నాం అయిపోతాడని నేను అనుకోలేదు. ఆఖరికి రాహుల్ గాంధీ పిలిపించుకొని నువ్వు ఏం చేస్తున్నావు బాబు అనే పరిస్థితికి వస్తుందని నేను అనుకోలేదు. పాజిటివ్ కోణం లేదంటారా ఒకటి కూడా ప్రజల దృష్టిలో? కాదండి, ఇవాళ ఉన్నట్టు ఉంది, కూల్చలేదు అనుకున్నాము. ఏం నెగిటివ్ అవుతుందండి మీకు? ఓకే, ఏం నెగిటివ్ అవుతుంది? ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా మీకు వచ్చే నష్టం ఏంటి కూర్చోకపోతే? మూసీ సుందరీకరణ చేయట్లేదండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ విత్డ్రాన్ అనుకుందాము. ఏంటి నష్టం? ఆ చుట్టూ అటున్నోడి ఇటున్నోడికి నష్టమే తప్ప ఏమైనా నష్టం ఉందా? ఏం నష్టం ఉంది అంటే ఇమ్మీడియట్ నష్టం ఏముంది అంటున్నాను నేను. అంతే, ఏం లేదు కదా. అక్కడ వాగులాగా ఉప్పొంగి వరద వచ్చే పరిస్థితి అయితే ఏం లేదు కదా. అందులో నీళ్లు కూడా ఏం సరిగ్గా పెద్దగా పారుతూనే లేవు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల అగ్రికల్చర్ కూడా చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు మనం తినే పాలకూర, ఆకుకూరలు, చెత్త చెదారం అట్లాంటివన్నీ ఆ మూసి నీళ్ళతో పండించినవే. మూసి నీళ్ళలో పండించినవి కాదు, మూసిలో కడిగినవి కూడా అక్కడే కట్ చేసి ఆ బురద నీళ్ళలో కడిగి మనకి తెచ్చిస్తారు. అంతే. మరి ఆకుకూరలు తిని మీకు ఎంత ఆరోగ్యం వస్తుందో అది కూడా మీరు ఆలోచించుకోండి. మూసి చుట్టుపక్కల కొంత కల్టివేషన్ కూడా అవుతుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ పెరిగిపోవడం వల్ల, అగ్రికల్చర్ ల్యాండ్ తగ్గడం వల్ల మూసి పక్కన ఆకుకూరలు, కొత్తిమీర, కరేపాకు అట్లాంటివి చాలా పండుతున్నాయి. కరేపాకు కాదు కానీ కొత్తిమీర అదంతా మస్తు పండుతుంది. బోరెడు కాస్ట్లీ కొత్తిమీర ఈ రోజుల్లో. ఎంత హైజీనిక్ అది మీరు ఆలోచించుకోండి. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. సో చెయ్యాలి, బట్ ఇన్ ఏ ఫేస్డ్ మేనర్. రాత్రికి రాత్రి నేను మొత్తం మార్పు చేస్తాను అంటే మరి జనాలు కనుక నిజంగా కొంత ఎదురు తిరిగారు, ఎవడో కిరసనాయిలు పోసుకున్నాడు అన్నాడు, ఎవడో కూడా వాడి స్వార్థం కోసం వాడు ఏదో చేస్తున్నాడు అదంతా అన్నారు. ధైర్యం ఎందుకు అనుకోవద్దు. రేవంత్ రెడ్డి అది చాలా స్టబర్న్ గా ఉన్నాడు. చెప్పిన మాట, నేను చెరువులను కాపాడుతున్నా, మూసీని లేకపోతే మూసీ నదిలో ఉండేటువంటి ఎక్విప్మెంట్ తీసేస్తున్నా. పోయిన సర్కార్ వాళ్ళు భయపడ్డారు, వాళ్ళకి దమ్ము లేదు, నాకు దమ్ముంది అని. అట్లెందుకు అనుకోకూడదు? అవునురా, దమ్ముంది నీకు, నువ్వు మొగాడు నేను కాదనట్లేదు. మానవతా దృక్పథంతో కొంచెం టైం ఇవ్వు అంటున్నా. ఓకే, నేనేమేమి మీరు చేసేది తప్పు అనడానికి లేదు అక్కడ. మీరు కాపాడుతానికే చేస్తున్నారు, భవిష్యత్తు కోసమే చేస్తున్నారు. కానీ మనిషిలాగా బిహేవ్ చేసి, మనిషిలాగా ఆలోచించి, మన తమ్ముడే అందులో ఉన్నాడు, మన ఫ్యామిలీ వాళ్ళే ఆ ఇంట్లో ఉన్నారు, రాత్రికి రేకులు బీకి పడేస్తే రోడ్డు మీదకి వచ్చేస్తారు అనేది ఒక ఆలోచన చేయమని రిక్వెస్ట్ అంతే. ఒకసారి ఆలోచించండి అంటున్నారు అంతే.
కోర్టు కూడా అంటుంది కదా రాత్రి నువ్వేం మొత్తం మారుస్తావనా ఎట్లా చేస్తావని అంటే కూడా మీకు ఆ మాత్రం అర్థం కాకపోతే ఏముంది? ఓకే, మినిమం నెల పెట్టండి పోనీ, అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఇల్లు. నెల. జనరల్ గా ఎవడైనా ఇల్లు కాదు, ఇప్పుడు మీరు కిరాయికి ఇస్తేనన్నా 3 నెలలు టైం ఇవ్వమని అడుగుతాడు, కోర్టుకు పోతాడు, కోర్టుకు టైం ఇవ్వాలనే అంటుంది. నెల టైం ఇవ్వండి, నెల. వీలైన చోట నెల, 2 నెలలు, 3 నెలల దాకా కూడా మనం మన ఇప్పుడు రేపు పొద్దున ఇమీడియట్ గా మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం అక్కడ, కాదు కదా? అట్లా నీకు ఎంత టైం ఉందో దాన్ని వెసులుబాటుని ముందెట్టి 1 month, 2 months, 3 months, మాక్సిమం 3 months కుదిరితే ఇవ్వండి, ఏం పోయింది? ఇప్పుడు రేపు పొద్దున ఎవడనంటే అరే 3 నెలలు టైం ఇచ్చారు కదా మళ్ళీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మీడియా దగ్గరికి వచ్చేసేసి అయ్యా కట్టుబట్టలతో గెంటేసేసారు, కిరాయికే ఉన్నాం కానీ ఒక మాట చెప్పొచ్చు కదా, ఖాళీ చేపియమన్నారు మళ్ళీ చేపిస్తున్నారు అని అంటున్నారు. హైడ్రా అయినా ఖాళీ చేపియమనే చెప్పారు. ఎవరైతే అందులో నివాసం 111, 2 కానీ 212 కానీ హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కానీ ఒకవేళ మనుషులు అందులో ఉంటే కూలగొట్టకూడదు అనేది ఒక పాలసీ తీసుకున్నారు. బ్లాంకెట్ గా అందరికీ వర్తింపజేయండి. అంతే. మనుషులు లేని ఖాళీ షెడ్లు ఉంటే తీసవతల పడేయండి. అవును. దాంట్లో ఒకళ్ళు ఉండి వాళ్ళ సామాన్ అంతా పోయి ఎవరితో మెషిన్ బీజేపీ కార్పొరేటర్ అని చెప్పి అతను మెషిన్ అంతా పాడి చేసేసారట. మరి ఎట్లా చెప్పండి? సాధారణ పాపం చిన్న చిన్న వాళ్ళే 1-2 కోట్లు లోన్ తెచ్చుకొని మిషన్స్ పెట్టుకుని వాళ్ళ మిషన్లన్నీ ధ్వంసం చేసి అట్లా అరాచకం చేస్తే ఎట్లా అండి? డోంట్ డూ ఇట్ ఇన్ ఏ వైలెంట్ వే. వాళ్ళకు కూడా అంత స్థలం దొరకాలి, మళ్ళీ అక్కడికి పంపించాలి. మీరు హైడ్రాలో రిక్రూట్మెంట్ కూడా జరిగిందట కదా, వాళ్ళని పంపించి అవేర్నెస్ క్రియేట్ చేసి చూడండి బాబు మంచిగా చెప్తున్నాం, మీకు నెల టైం ఇచ్చారు, మరి నెల తర్వాత మాత్రం మీరు మమ్మల్ని బద్నాం చేయొద్దు దయచేసి, వేరే ఇల్లు చూసుకుంటారా ఎక్కడ పోతారా మాకు తెలియదు, అంతే, నీకు నెల టైం ఉంది, నువ్వు వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ మేము సుందరీకరణ చేయాల్సిందే, గడ్డి నాటాల్సిందే అని చెప్పండి. అంతే. ఏమి మరి మిగతా పార్టీల వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు, అసలు పెద్దగా వాళ్ళు ఏమి దీని గురించి ఏమి చేస్తున్నట్లు కనబట్టలేదు, ఏదో అడ్వకేట్ల లాగా మాట్లాడుతున్నారు అందరూ. ఎవడైతే ఏముంది నేను కేసు తీసుకున్నాను కాబట్టి వాడు రైట్ అయినా రాంగ్ అయినా నేను ఆర్గ్యూ చేస్తాను, అంతే, నిజానిజాలతో వాడు దొంగ అయితే దొంగ కానీ నేను వాడి తరఫున అడ్వకేట్ కాబట్టి వాడు నేను సపోర్ట్ చేస్తాను, నేను టేకప్ చేశాను కాబట్టి. అట్లా అంటే ఎట్లా అండి? అంటే ఈ విషయంలో అన్ని పార్టీలకు ఒక విధానం ఉండద్దా? ఉండదు. కాంగ్రెస్ కు, టీఆర్ఎస్ కు, బీజేపీకి ఉండరు. వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళని తిట్టాలి, మళ్ళీ వీళ్ళ అధికారంకి వస్తే వాళ్ళని తిట్టాలి. కానీ అంతేగాని ఎవరికైనా ఒకే విధానం, మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ఈ విషయంలో అంటే ఒక్క మాట మీద ఉంటామనేటువంటి. అంటే ఎట్లా ఉంటుందంటే జనాలందరూ పోయి అయ్యా మమ్మల్ని కాపాడాలి అని అంటే ఒక లీడర్ అనేవాళ్ళు అపోజిషన్ లో ఉంటే కాపాడుతానని అంటాడు, అంతే. అంతేగాని లాస్ట్ టైం మేము కూల్చమన్నామమ్మా కాబట్టి ఈసారి కూడా కూలుస్తారు అని అట్లా చెప్పరు. ఓకే, ఇక అట్లా చెప్తే వాడు లీడర్ కాలేడు. అది కూడా సార్థమే కదా మరి అట్లయితే. ఎస్, డెఫినెట్. అరే పాలిటిక్స్ అంటేనే ఒక సామెత ఉంది, పాలిటిక్స్ ఈజ్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎ స్కౌండ్రల్. లాస్ట్ రిసార్ట్. వాడు స్కౌండ్రల్ కూడా కావచ్చు కానీ వాడికి ఉన్న లాస్ట్ అవకాశము పాలిటిక్స్ అని, అంత నీచము అని ఒక సామెత ఇంగ్లీష్ లో. ఇట్ ఈస్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎ స్కౌండ్రల్. అంటే పాలిటిక్స్ చేసేవాడిని అట్లా పోల్చారు, అంటే అంతకు దిగజారుతారని. ఇంక మరి అక్కడి నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? అంతే. కానీ జనాల పాలసీ అనేది, జనాల లైన్ అనేది, జనాల శ్రేయస్ అనేది నువ్వు అపోజిషన్ లో ఉన్నా ఏ శిలో ఏది ఉన్నా నువ్వు తీసుకోవాల్సింది. అధర్మంగా ఇళ్ళు కూలుస్తున్నారని మనం చెప్పలేదు, కొంత అవకాశం ఇవ్వకుండా కూలుస్తున్నారు, అంతే అంతే. అవకాశం ఇవ్వండి అనటంలో తప్పులేదు, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా తిరగటంలో తప్పులేదు. బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఎంఐఎం వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ వాళ్లకు తగిన సమయం ఇచ్చి తగిన రీజనింగ్ ఇచ్చి మీరు కూల్చండి. ఓవర్ నైట్ వచ్చి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీద పడేయకండి అని చెప్పటంలో గవర్నమెంట్ ఎవరైనా అపోజ్ చేయటంలో ఎటువంటి తప్పు లేదు. ఓకే, మరి ఎట్లా రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ జరగదు? ఇంటెలిజెన్స్ నుంచి ఇన్పుట్స్ వస్తుంటాయి కదా, వాళ్ళు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? అదే నేను అనేది. దీని వెనక అసలు రియాలిటీ ఏంటి? దీని వెనక కొంత ఇన్పుట్ అయితే వస్తుంది కదా, ఇంటెలిజెన్స్ డెఫినెట్ ఎప్పుడో వచ్చింది నుంచి రియాక్షన్. ఏమండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ ఏం అవసరం లేదు. ఓకే, జనాల వాయిస్ ఆల్రెడీ ఓపెన్ గా అక్కడ కనపడుతుంది. 4 రికార్డింగ్లు 4 వీడియోలు చూస్తే జనాల పాలసీ ఇట్లానే చూసి తెలుసుకోవచ్చు. అండ్ రేవంత్ బాగా డౌన్ రావడంలో నారాయణగూడ నుంచి అక్కడ జూబ్లీ హిల్స్ వరకు నడిచినోడే, ఆయనకేమీ తెలియక కాదు. చంద్రబాబు నాయుడు దగ్గర అన్ని రకాల పనులు చేసినోడే, ఏంటి లాబింగ్ చేసినోడే, బ్రోకరింగ్ చేసినోడే, అన్ని చేసినోడే. అవును,
బ్రోకరింగ్ అంటే ఏం తప్పు లేదు, అనుభవం అయితే వచ్చింది అన్నిట్లలో. అటు ఇటు మధ్యవర్తిగా ఉండి మాట్లాడదాన్ని బ్రోకరేజ్ అంటారు. మనల్ని బ్రోకర్ అంటే ఏదో తప్పుగా భావిస్తారు, కానీ దాంట్లో తప్పు ఏం లేదు. మీరు అమెరికాకి వెళ్తే ల్యాండ్ బ్రోకర్ అని, రెంటల్ బ్రోకర్ అని మీకు కార్డు ఇస్తాడు వాడు. అవును, బ్రోకరేజ్ సంస్థలనే పలానా థామస్, పలానా విలియమ్స్ అని చెప్పి ఒక విజిటింగ్ కార్డు ఇస్తాడు. దాని కింద ల్యాండ్ బ్రోకర్, ఇన్సూరెన్స్ బ్రోకర్, కార్ బ్రోకర్ అట్లా ఉంటుంది. బ్రోకర్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ వర్డ్, సేల్స్ మెన్ అనో బిజినెస్ మెన్ అనో, మధ్యవర్తి అనేది. మనం తెలుగులో వాడు బ్రోకర్ అంటే తప్పు అనుకుంటాము, అట్లా అలవాటైంది పీరియడ్ జనాలకి. పాలిటిక్స్ కూడా బ్రోకరేజే, ఆ పార్టీలోంచి ఈ పార్టీలో చేరడానికి ఒక బ్రోకర్ పోయి మాట్లాడాల్సిందే మధ్యలో, అంతే, వేరే ఏం లేదు. హూ బ్రోకర్డ్ ద డీల్ అంటాడు, అంటే పలానా వాడు చేశాడు అని. ఓవరాల్ గా ఈ హైడ్రా అట్లనే ఈ మూసి ఈ అంశాలన్నీ ఈ వారం 10 రోజులు నెల రోజులుగా సాగుతున్నట్టు గవర్నమెంట్ ని టూ మచ్ గా డ్యామేజ్ చేసేసినాయి. రేవంత్ రెడ్డి ఇమేజ్ అంతా పాడైపోయింది. మళ్ళీ హరీష్ రావుకి, కేటీఆర్ కి మంచిగా కొంత గ్రాఫ్ పెరిగింది. కేసీఆర్ కూడా రావాలని జనాలు కోరుకుంటున్నారు. కేసీఆర్ వస్తే ఇంకా దుమ్ము లేపుతాడని చెప్తున్నారు. మరి కేసీఆర్ వస్తాడా ఇంకా మనకి టైం కాదు, కానీ ఇంకా బాగా పండనేయండి, ఇంకా బాగా సీన్ పండిన తర్వాత ఇంకొన్ని ఎక్కువ కూల్చొని ఇవ్వండి, అప్పుడు మనం ఎంటర్ అవుతాము, అప్పుడు చెప్తామని అంటాడు. అప్పుడు కేసీఆర్ దిగితే మాత్రం కొంత డిఫరెంట్ గానే ఉంటుంది. అతని మాటకి జనాలు ఇప్పటికి కూడా మెస్మరైజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఆన్ ది రాంగ్ సైడ్, గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఏ హరీ. అది ఆ హరీ వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటంటే మనకు కావాల్సింది చేసేసుకోవాలండి, అయిపోవాలి పని మనకి. ఓకే, ఎట్లయినా పని అయిపోవాల్సిందే. పైన అయితే ఏమొస్తుంది గవర్నమెంట్ అంతా, పోనీ అది చూడగానే మూసీ సుందరీకరణ చూసి లక్షల ఓట్లు అయితే రావు కదా, వెంటనే పోతాయి ఓట్లు పోయేది అంటే సహజంగా మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే రాజకీయాల్లో ఓట్ల కోసమే చేస్తుంటారు. వాడు తప్పైనా సరే ప్రజల కోసం. ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. డెవలప్మెంట్ అంటే మళ్ళీ కాంట్రాక్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా. లక్షల కోట్ల ప్రాజెక్ట్ అది. మధ్యన రాబర్ట్ వాద్రా పేరు కూడా కనబడుతుంది, ఏదో దీని వెనకాల హర్యానాలో చేసినట్టుగా ఇక్కడ కూడా వచ్చానే సుందరీకరణ పనులు ఆయన కంపెనీకే ఇస్తారు ఉండొచ్చు. ఇప్పుడు డెఫినెట్ గా ఒక మినిస్టర్ ఉండేవాడు కాంగ్రెస్ లో, వాళ్ళ అల్లుడు MCH లో ఉండేవాడు. ఆయనకు ఓవర్ నైట్ కోనేరు రంగారావు అల్లుడు మున్సిపల్ మినిస్టర్ ఉండేవాడు. ఓవర్ నైట్ వాళ్ళ అల్లుడికి ప్రమోషన్ వచ్చింది GHMCలో, అస్సాం మున్సిపల్ డిపార్ట్మెంట్ లో. ఎవడో వచ్చి మీ అల్లుడికి మీరు ప్రమోషన్ ఇచ్చారట కదా అని నిండు ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగాడు. అతను ఏమన్నాడు తెలుసా? అవునండి ఇచ్చాను, మా కూతురికి నేను మొహం చూపించుకోవాలి కదా అన్నాడు. ఓపెన్ గా ఇచ్చానండి అన్నాడు. ఎలిజిబులా అదంతా అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టండి, నా కూతురు, నా ఫ్యామిలీ, నా అల్లుడు రేపొద్దున నా కూతురికి నేను మొహం చూపించాలి వద్దని, నానా మా ఆయనకే నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఎందుకు మినిస్టర్ అంటే నేనేం మొహం చూపించుకోవాలండి, నా పరిస్థితిలో ఉండి మీరు ఆలోచించుకోండి, నేను ఏమైనా తప్పు చేశాను అన్నాడు. అంతే. సో ఇట్లానే మన పార్టీ వాడు పెద్ద కాంట్రాక్టర్ అయ్యి వాడికి మరి కాంట్రాక్ట్ ఇవ్వకపోతే ఎట్లా? వడ్రా ఉండొచ్చు, ఎవడన్నా ఉండొచ్చు, అంతే. డెఫినెట్ గా ఎవడెవడు వాడికి ఇచ్చుకుంటాడు. బీఆర్ఎస్ కాంట్రాక్టర్కి అయితే ఇయ్యడు కదా రేవంత్. చెప్పలేము, కాంట్రాక్టర్లు జంప్ అయితే చేసేది. మెగా ఇంజనీరింగ్ అయితే అందరి మనిషి కాబట్టి అందరిని మంచిగా చూసుకుంటాడు కాబట్టి ఇవ్వచ్చు, తప్పదు. ఎవరికైనా ఇవ్వచ్చు, వాళ్ళ మనుషులు అనుకున్నటువంటి వాళ్ళకి. లక్షల కోట్ల ప్రాజెక్ట్ అన్నప్పుడు నువ్వు సతీష్ నన్ను ఓపెన్ గా మాట్లాడిస్తావు, దాంట్లో ఏముంది అంటే అన్నీ ఉంటాయి, అంతే. వెరీ సింపుల్. అది కామన్ పబ్లిక్ కూడా అర్థమైపోయింది, అందరికి అర్థమవుతుంది. ఎందుకు చేస్తారు? అక్కడ ఏమైనా ఇల్లు కట్టించేది ఉందా? నలుగురికి ఉపయోగపడేది ఏమి చేయట్లేదు, సుందరీకరణ చేస్తానంటున్నారు. చెప్పలేము, రేపొద్దున అక్కడ షాప్స్ రావచ్చు, షటర్లు రావచ్చు, అద్దెలకి ఇవ్వచ్చు, అవి ఏదైనా కావచ్చు కదా. బస్ స్టాప్ లో అన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీ బన్ అనేది నాలాలోనే ఉంది, మధ్యలో కట్టారు, అటు ఇటు రెండింటి మధ్యలో కట్టారు. మరి అది ఐలాండ్ లాంటిది, ఐలాండ్ లాంటిది అది. మరి అది తీసేస్తారా చెప్పు? కొన్ని ఏండ్ల నుంచి మనం అందరం పోయి బస్ ఎక్కుతున్నాం అక్కడ. చంద్రబాబు నాయుడు హయాంలో ఇంగ్లీబన్ పూర్తయింది. అవును, ఒక పోలీస్ ఆఫీసరే దొరే కట్టించాడు దాన్ని. అవును, HJ దొరా డీజీపీగా ఉండేవాడు. మరి ఎట్లా అంటావు చెప్పు? అంతే. సో ఇట్లాంటివి ఉంటాయి, కాంట్రాక్టులు, ప్రాజెక్టులు అన్నప్పుడు అన్నీ ఉంటాయి. దీని వెనకాల ఎన్ని ఉంది, ఇంత హరి అంటే హరి చేయాలి. రేపు పొద్దున మనం ఉంటామో తెలియదు, లేదా తెలియదు, ఇంకోటి వస్తాడో తెలియదు. కాంగ్రెస్ లో ఎప్పుడు ఒకడు గోతికాడ నక్కలాగా రెడీగా ఉంటాడు, నెక్స్ట్ పదవి ఎక్కడానికి వాడి స్కీమ్ వాడు చేసుకుంటూనే ఉంటాడు, కోకో అన్నట్టు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఉన్న టైంలో ఇల్లు చక్క పెట్టుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్టుగా చేసుకోవాల్సిందే. త్వరపడి చేయకపోతే అవ్వదు. కానీ తొందరపాటు వల్ల ఉన్నది పోతుంది, ఉంచుకుంది పోతుంది, అంతే. దట్ మచ్ ఐ కెన్ టెల్.
కాంగ్రెస్ కి అయితే ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఆల్రెడీ చెప్పొచ్చు. ఈ రోడ్డు మీద తిరుగుతున్నారు కదా, రేపు పొద్దున ఆ బస్సులు దుమ్ము బస్సు వేసుకొని మళ్ళీ అంతా కేసీఆర్ మళ్ళీ తిరగడం మొదలుపెట్టినా ఏం ఆశ్చర్యం లేదు. ఇంకా రూమర్స్ చెప్తాను నేను, ఏదో ఆల్రెడీ రేవంత్ కి ఇంటర్నల్ ఇక్కడ సరిగా లేదని, రేవంత్ ఆల్రెడీ బీజేపీతో టచ్ లో ఉన్నాడని, కొంతమందితో వెళ్ళిపోతాడని, హరీష్ రావు వాళ్ళైతే ఆల్రెడీ లిక్కర్ స్కామ్ తర్వాత ఆల్రెడీ బీజేపీతోనే కలిసి పనిచేస్తున్నారని, వీళ్ళంతా కలిసి వేరే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారేమని, కాంగ్రెస్ ఉండకుండా పోతుందని, కాంగ్రెస్ ని పోగొట్టడానికి బీజేపీ వాళ్ళు ఎవరితోనైనా కాంప్రమైజ్ అవుతారని, రేవంత్ తన పదవి ఆపుకోవడానికి దేనికైనా కాంప్రమైజ్ అవుతాడని, హరీష్ రావు ఆల్రెడీ లైన్ లో ఉన్నాడని, బీజేపీతో వాళ్ళతో కవిత రిటర్న్ వచ్చేసిందంటేనే కలిసిపోయిందని, ఇట్లా పొలిటికల్ కారిడార్స్ లో పొలిటికల్ సర్కిల్స్ లో గాసిపింగ్ బాగా నడుస్తోంది. దీనివల్ల గవర్నమెంట్ పోతుందని, హైడ్రా వల్ల రేవంత్ టైం అయిపోయిందని, టైం అయిపోతుంది కాబట్టి తనని తను కాపాడుకోవడానికి బీజేపీతో కలుస్తాడని, వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని, ఎవరి ముఖ్యంగా రాష్ట్రంలో చూసిన తర్వాత అది జరగచ్చు. కాంగ్రెస్ ని పడగొట్టడానికి చెడగొట్టడానికి బీజేపీ వాళ్ళు ఎనీ కాంబినేషన్ కోసం దే ఆర్ రెడీ. ఫర్ ఎనీథింగ్ దే ఆర్ రెడీ. ఆ ఫామ్ హౌస్ కాంబినేషన్ ట్రై చేశారని ఫెయిల్ అయింది అనుకోండి, దాని తర్వాత మళ్ళీ లిక్కర్ స్కామ్ వచ్చింది, మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయింది. దానికి దీనికి బ్యాలెన్స్ చేసి సరే మీరు మేము ఓకేలే అన్నట్టు ఇప్పుడు అందరూ చల్లగానే ఉన్నారు. రేపు పొద్దున హైడ్రా వల్ల ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇది హద్దు దాటి కనుక వీళ్ళు స్లో డౌన్ కాకపోతే ఏదైనా కావచ్చు. మీరు హైడ్రానే అపోజ్ చేసి కొంతమంది అటు ఇటు వెళ్ళిపోవచ్చు. ఏదో బయటకు రావడానికి ఇప్పుడు హైడ్రా అనేది మంచి అవకాశం. మీరు జనాలకు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళని కూడుగుడ్డ లేకుండా చేస్తున్నారు కాబట్టి మేము మీకు సపోర్ట్ చేయడం లేదు, ఇది మీది రాంగ్ పాలసీ, మేము వ్యతిరేకిస్తున్నాము కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నామని బయటకు వెళ్ళడానికి బహానా అయితే దొరికింది, బ్రహ్మాండమైన బహానా. ఆల్రెడీ నెగిటివ్ లో నాగేందర్ ఉన్నాడు, నాగేందర్ రాత్రి ఇక్కడ పొద్దున అక్కడ ఉంటాడు, ఆయనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అట్లా జరగచ్చు. ఇంట్లో పోయి చాలా వేలు అలా చిల్లకి వచ్చారు, మళ్ళీ ఎప్పుడు వెళ్ళినారో అర్థం కానటువంటి పరిస్థితి. నువ్వు అన్నట్టు ఖోఖో నడుస్తూనే ఉన్నాడు, ఇటు ముట్టుకొని అటు వెళ్ళి అటు ముట్టుకొని ఇటు వచ్చి వాడి సీట్లో వీడి కూర్చొని వీడి సీట్లో నడుస్తూనే ఉంది. ఆల్రెడీ బీజేపీ మామూలుగా ఉండేది రాజ్యసభలో మెజారిటీలో ఉంది అంటే పరిస్థితి ఏంటి నువ్వు అర్థం చేసుకో. అంతే అయిపోయింది, వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. సో దాంతో ఇప్పుడు వాళ్ళకి తెలంగాణ అనేది ఏ రకంగా అయినా ఎట్లయినా కొట్టాలి. సో ఫుల్ మెజారిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఉన్నా కూడా పొలిటికల్లీ తెలంగాణ అన్సర్టైన్ ఎనీ టైం. అవును, రేవంత్ రెడ్డి వచ్చిన రోజు నుంచి అన్సర్టైన్, డే వన్ నుంచి అన్సర్టైన్. రేపు పోతుంది, ఇది ఉండే గవర్నమెంట్ కాదు, ఎల్లుండి పోతుంది, ఇంత పాపం బాగానే ఇంత దూరం లాక్కొచ్చాడు ఆయన, కింద పడో మీద పడో. అందుకని ఏ మీటింగ్కి వెళ్ళినా పక్కన ఒకరిని పెట్టుకొని వెళ్తాడు, ఇండివిజువల్ గా ప్రెస్ అడ్రస్ చేయడం. కానీ బట్టియో నల్గొండ బ్రదర్స్ ఇద్దరు ఒకళ్ళు, రాజగోపాల్ అయితే ఓపెన్ గా పలానా ఆయన దానికి సీఎం పోస్ట్ కి ఎలిజిబుల్ అని ఓపెన్ గా అనౌన్స్ చేసి పడేసారు ఉత్తమ్ కుమార్ గురించి. సో ఏంటిది అట్లా ఎప్పుడు జరగలేదు. ఒక సీఎం ఉండగా ఈ అదే పార్టీ వాడు అదే స్టేజ్ మీద ఈయన అసలు ఎప్పటికైనా సీఎం అయ్యాల్సిన మెటీరియల్ అంటే ఆయన కాదనే సీఎంఏ స్వయంగా చెప్పిండు యాదగిరిగుట్టల కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసలు ముఖ్యమంత్రి, ఆయనేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పాడు, ఈయనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు. అసలు వాళ్ళలో వాళ్ళకి ఏంటి జరుగుతుంది? ఇన్సైడ్ గా విష్ఫుల్ థింకింగ్ అంటారు దాన్ని. ఎవరికి వాడికి మనం సీఎం అవ్వాలనే కోరిక, దానికోసం వేస్ అండ్ మీన్స్ ఐడియాస్ చెప్తే డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. రేవంత్ ఎమ్మటే కలకాలం ఉంటారని నేను అనుకోవట్లేదు. మరి రేవంత్ రెడ్డికి ఇంకెంత టైం ఉందో ఆయనకే తెలియాలి. ఢిల్లీలో రాహుల్ నిజంగా ఏం చెప్పాడు, హైడ్రా అయితే ఒక పాయింటే, కానీ ఆ తర్వాత ఏంటనేది మనకు తెలియదు. ఇప్పటికి వార్నింగ్ అయితే జరిగింది. ఇప్పటికీ గవర్నమెంట్ ఒక ట్రాక్ లోకి అయితే ఏం రాలేదు. అంతే, చెప్పిన ప్రామిసెస్ కూడా ఏమి సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎవరికి ఇస్తున్నాడు తెలియదు, ఎవరికి ఇవ్వట్లేదు తెలియదు, ఎవరికి ఏం ఒరిగింది ఆ 6 ప్రామిసెస్ లో. ఏమో ఒక బస్ ఒకటి జనాలు ఎక్కి తిరుగుతున్నారు, ఆ బస్ లో కూడా ఇది డీలక్స్, దీంట్లో అది కాదు, నువ్వు టికెట్ తీసుకోవాల్సిందే అని పాపం ఆడవాళ్ళు తీసుకుంటున్నారు టికెట్. కొంచెం లేకపోతే దిగిపోమంటున్నారు, దిగుతారు, అవమానం కదా, దిగలేరు, కొనుక్కుంటున్నారు. సో ఎంత పర్సెంటేజ్ వాళ్ళకి ఫ్రీ బస్ వస్తుందో లేదు, అది లగ్జరీయా సెమీ లగ్జరీయా ఏంటనేది వాడికి తెలియదు కదా. ఆడవాళ్ళకి ఫ్రీ అని ధన్మాన్ని ఎక్కితే ఈ బస్సులో అది వర్తించదు అని టికెట్ కొడుతుంది. అవును, పేరుకి 10,000 కానీ బస్సు ఉంటుంది, ఎక్స్ప్రెస్ అని పెడుతుంది. ఇది అదే కానీ ఇది ఎక్స్ప్రెస్ అంటే టికెట్ కొడుతున్నాడు. అవును, సో అదేదో కంటి తుడుపు చర్యలాగా కొంత నడుస్తుంది. అవును, బట్ ఎంత దూరము అనేది చూడాలి.
స్వయంగా మోడీయే ఇట్లాంటివన్నీ కరెక్ట్ కాదు, ఈ ఫ్రీ అని ఫ్రీ బీస్ అసలు వద్దు, ఇబ్బందుల్లో ఉన్నాం, మనం ఒక పద్ధతిలో పోదామని ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన చెప్తున్న తరుణంలోనే ఆయన అక్కడ అనౌన్స్ చేసి ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అవును, ఎవరు? చంద్రబాబు కింగ్ మేకర్. అవును, అక్కడేమో కింగ్ వద్దని చెప్తున్నాడు, ఈయన ఇంప్లిమెంట్ చేసి ఆయన నడిపిస్తున్నాడు. ఎన్డీఏ భాగస్వామి ఆయన మీద డిపెండ్ అయిన గవర్నమెంట్. అవును, నిన్న కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది, మేము 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల ఎవరు కూడా సోలార్ కి ఇంత పెద్ద మార్జిన్ మనం ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు. ఎందుకు కొనుక్కోవాలా, 30,000 ఎందుకు వేస్ట్ అనుకుంటున్నారు. 1,70,000 సబ్సిడీ వచ్చినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏం లాభం అప్పుడు అంత పెద్ద ఇది? దాన్ని లాప్ సైడెడ్ పాలసీ అంటారు. సెంట్రల్ లోనేమో ఒకటి చేయమని చెప్తుంటారు, స్టేట్ వాడేమో ఎవడు ఇష్టం వచ్చింది వాడి సర్వైవల్ కోసం వాడు చేస్తున్నాడు. పొలిటికల్ సర్వైవల్ కోసము దేశమంతా ఫ్రీ 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 అంతే. ఫ్రీ లేని ఓటు రాదు. మరి ఎట్లా? ఫ్రీ లేని ఓటు రాదు, లంచం లేని ఓటు రాదు, దావత లేని ఓటు రాదు, కులం లేని ఓటు రాదు. అంతే. మరి ఎట్లా గవర్నమెంట్ భవిష్యత్తు? ఒకరినొకడు కూల్చుకోవటము, వాడిని వీడు కొనుక్కోవటము, పోచింగ్ చేసి సర్వైవ్ కావటం. అంతే. హౌ లాంగ్? అల్టిమేట్ గా నష్టపోయేది మాత్రం ప్రజలే. రేపొద్దున 1 నేషన్ 1 పోల్, ఒకే రోజు మొత్తం ఎలక్షన్లన్నీ అసలు ఎట్లా అవుతాయో ఏందో, ఎన్ని తగాదాలు అవుతాయో, అసలు పోలీస్ ఫోర్స్ ఎట్లా సరిపోతుంది, ఎంత రిగ్గింగ్ జరుగుతుంది. కొన్ని స్టేట్లలో పీస్ఫుల్ గా జరగచ్చు, కొన్ని స్టేట్లో అరాచకం ఉంటుంది. ఒకే రోజు పంచాయతీ, ఇది అది, ఎమ్మెల్యే ఎంపీ అన్ని ఎలక్షన్లు అంటే ఎన్ని డబ్బాలు, ఎన్ని ఓట్లు, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? పోలీస్ ఫోర్స్, ఎలక్షన్ మెషినరీ ఎట్లా? ఎలక్షన్ మెషినరీ అదే సేమ్ బూతులు ఉంటాయి, అదొకే. పోలీస్ ఫోర్స్ ఎంప్లాయీస్ దొరకాలి, ఆ దిశగా వెళ్తున్నారు. పబ్లిక్ కూడా దానికి ప్రిపేర్ అయి ఉండాలి. వాళ్ళకి కూడా పాపం బై ఎలక్షన్స్ ఇవన్నీ చేయబట్టి మంచి ఎంజాయ్ చేయడం అలవాటు అయిపోయింది. మరి హుజూరాబాద్ పుడితే బాగుండు, నేను హుజూరాబాద్ లో పుడితే బాగుండు, కోర్టు ఉంటే బాగుండు, దీపావళి దావత్, దసరా మునుగోడు బై ఎలక్షన్స్ హుజూరాబాద్ అయితే ప్రజలకి ఓట్ల మీద కంపరం పుట్టేలాగా చేసేసినాయి. 4-5 పార్టీలు, అవును, 4-5 దావతులు, 4-5 అమౌంట్లు, ఇవన్నీ ఒక్క రోజులో అంటే ఇక మరి కష్టం. అవును, ప్రజలు కూడా మిస్ అయిపోతారు. ఒక ఓటుకి ఇప్పుడే 10,000 రూపాయలు అని చెప్పుకునే రోజు వస్తే మరి ఆ రోజు 5-6 ఓట్లు ఉంటే 8,000 ఇవ్వాలి అంతే. లేదా ఒక 10,000తోనే అన్ని ఇచ్చి వేస్తారా? అవును. లేకపోతే నా పంచాయతీ వాడు పలానా సతీష్ నాకు ఇవ్వలేదు కాబట్టి నేను పంచాయతీకి వేయలేదు, ఎమ్మెల్యే వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేకే వేసాను, లేదా ఫలానా చోట ఎంపీ మమ్మల్ని అరుచుకున్నాడు కాబట్టి ఆయన మటుకు అది మటుకే వేద్దాం, ఎంపీకి ఆయన ఇచ్చిండు కదా ఆయనకే వేద్దాము, ఆ పార్టీ ఆయనే ఇచ్చిండు కాబట్టి వేద్దాము. ఇట్లా మళ్ళీ దాంట్లో బైఫర్కేషన్ జల్లెడ పట్టుకొని ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ దుందుడుకు వ్యవహారం, అంటే కొద్దిగా ఆలోచించి చేస్తే వాళ్ళకు పేరు రావాల్సింది పోయి ఉల్టా అయిపోయింది అనేటువంటిది మనకు వచ్చినటువంటి విశ్లేషణ. దీన్ని కొంత టీఆర్ఎస్ వాళ్ళు అందిపుచ్చుకున్నారు. మరి ప్రజలు ఎటువైపు ఉంటారనేటువంటిది ఇంకొద్ది రోజులు తేలుంది.